ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్న మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని అన్న వెడ్మ బొజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో నేడు సుడిగాలి పర్యటన చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పర్యటనలో భాగంగా మండలంలోని గ్రామాల్లో కోటి రూపాయలపై చిల్లుకు ఎన్ఆర్ఏజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు, కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఎక్కడ ఏ అత్యవసర అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని మొదటగా ప్రారంభించి పూర్తి చేస్తున్నామని, రానున్న రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులు మన నియోజకవర్గానికి సమకూర్చనున్నట్లు తెలిపారు. పటేల్ జ్యోతి మంచి కనబడాలి. అనుభవం ఉన్నాడు చెప్పలే కాకా ఇట్లా ఇంకోటి కట్టు కట్టు ఎక్సలేటర్ ముంగడి జరుపు చదువు జన్నారం మండలంలోని ఇందన్పల్లి, అదేవిధంగా మురిమడుగు, సొమ్ముగూడ, నర్సింగపూర్, ధర్మారం, అదేవిధంగా బాదంపల్లి తదితర గ్రామాలలో ఎన్ఆర్ఈఎస్ సంబంధించిన 1,10,00,000 సంబంధించిన పనుల్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ పనులతో పాటు మిగతా ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, అదేవిధంగా పిఆర్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా వాటి అన్నింటి మీద కూడా త్వరలోనే ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో చాలా వరకు రోడ్లు లేవు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ కావచ్చు, అదేవిధంగా చెరువుల మరమ్మతులకు సంబంధించిన విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే ఈరోజే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. మరి మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని నివేదికలు కూడా మరి గౌరవ సీఎం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకొని మరి సంబంధిత అధికారుల ద్వారా మరి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్లు ఏర్పాటు చేసుకొని త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు చేయడం అనేది జరుగుతుంది.